Hello guys, welcome back to BMRPkids Rocks channel. How are you all? So let's get into the video. ఈరోజు మనం చికెన్ దమ్ లేయర్ బిర్యానీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా చికెన్ని చక్కగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక బౌల్లోకి చికెన్ తీసుకొని దానిలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేయండి. ఇప్పుడు దీనిలోకి కొద్దిగా సాల్ట్ని యాడ్ చేయండి. ఇప్పుడు ఫస్ట్ దీనిలో దాల్చిన చెక్కని యాడ్ చేద్దాం. దాల్చిన చెక్కని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీనిలోకి 5 లవంగాలని యాడ్ చేద్దాం. ఇప్పుడు దీనిలోకి మరాఠీ మొగ్గని యాడ్ చేద్దాం. ఇప్పుడు దీనిలోకి అనాస పువ్వుని యాడ్ చేద్దాం. ఇప్పుడు దీనిలోకి షాజీరాని యాడ్ చేద్దాం. ఇప్పుడు దీనిలోకి కొద్దిగా పుదీనాని యాడ్ చేద్దాం. ఇప్పుడు దీనిలోకి కొత్తిమీరని యాడ్ చేద్దాం. ఇప్పుడు కర్డ్ని బీట్ చేసుకొని దీనిలోకి యాడ్ చేద్దాం. ఇప్పుడు ఇవన్నీ ముక్కలకు పట్టేలాగా ఒత్తుతూ కలుపుకోండి. ఎంత బాగా కలిపితే ముక్కలకి ఇవన్నీ అంత బాగా పడతాయి. ఇప్పుడు దీనిలోకి 2 పచ్చిమిర్చిని పొడవుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీనిలోకి కొద్దిగా కారంని యాడ్ చేద్దాం. ఇప్పుడు ఇవి వేసాక కూడా ఒకసారి చికెన్ని మిక్స్ చేయండి. వేసినవన్నీ చికెన్కి పట్టేటట్టుగా మంచిగా మిక్స్ చేయండి. ఒక 5 మినిట్స్ చికెన్ని మిక్స్ చేయడం వల్ల మసాలాలన్నీ చికెన్కి బాగా పడతాయి. ప్రెస్ చేసుకొని హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోండి. ఇప్పుడు రైస్ని తీసుకొని చక్కగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు దానిలోకి వాష్ చేసి పెట్టుకున్న పుదీనాని యాడ్ చేయండి. ఇప్పుడు దీనిలోకి షాజీరాని యాడ్ చేద్దాం. ఇప్పుడు దీనిలోకి దాల్చిన చెక్కని యాడ్ చేద్దాం. ఇప్పుడు దీనిలోకి లవంగాల్ని యాడ్ చేద్దాం. ఇప్పుడు దీనిలోకి జాజికాయని యాడ్ చేద్దాం. ఇప్పుడు దీనిలోకి మరాఠీ మొగ్గల్ని యాడ్ చేద్దాం. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి మిక్స్ చేద్దాం. దీన్ని 75% వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు దీనిలోకి వాటర్ యాడ్ చేసుకుందాము. వాటర్ యాడ్ చేసుకొని 3/4 కుక్ అయ్యేదాకా కుక్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని కుక్ చేసుకున్నాక చూద్దాం. ఒక బాండీ తీసుకొని దానిలోకి ఆయిల్ని యాడ్ చేయండి. ఇప్పుడు దీనిలోకి బిర్యానీ దినుసుల్ని యాడ్ చేద్దాం. చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు, మరాఠీ మొగ్గ, అనాస పువ్వు ఇవన్నీ యాడ్ చేయండి. ఇప్పుడు దీనిలోకి షాజీరాని కూడా యాడ్ చేద్దాం. ఇప్పుడు వీటిని ఒకసారి వేపుదాం. ఇప్పుడు దీనిలోకి సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేయండి. ఇప్పుడు దీనిలోకి పొడవుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని కూడా యాడ్ చేయండి. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి ఫ్రై చేయండి. ఉల్లిపాయలు వేగేంత వరకు ఫ్రై చేయాలండి. ఉల్లిపాయలు త్వరగా వేగడం కోసం ఒక చిన్న టిప్: సాల్ట్ యాడ్ చేస్తే ఉల్లిపాయలు ఫాస్ట్గా ఫ్రై అవుతాయి. సో ఉల్లిపాయలు కొద్దిగా ఫ్రై అయ్యాక చూద్దాము. ఉల్లిపాయలు కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు దీనిలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేద్దాం. ఇప్పుడు ఒకసారి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగేంత వరకు ఫ్రై చేయండి. చూస్తున్నారు కదా, ఇవన్నీ అయితే వేగుతున్నాయి. ఉల్లిపాయలు కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేయండి. చూస్తున్నారు కదా, హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసిన తర్వాత చికెన్ అయితే ఇలా ఉంది. ఇప్పుడు ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని దీనిలోకి యాడ్ చేద్దాం. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకుందాం.
చికెన్ మొత్తం కుక్ అయ్యేంత వరకు కుక్ చేయాలండి. ఇప్పుడు చికెన్ కుక్ అయ్యేంత వరకు లిడ్ క్లోజ్ చేసుకొని కుక్ చేసుకోండి. 55% కుక్ అయిన రైస్ అయితే ఈ విధంగా ఉందండి, చూస్తున్నారు కదా. ఈ విధంగా అయితే కుక్ చేసుకొని పక్కన పెట్టుకోండి. చూస్తున్నారు కదా, ఆయిల్ అయితే పైకి తేలింది. సో చికెన్ అయితే కుక్ అయిపోయిందండి. మనం దమ్ పెట్టుకుందామండి. ముందుగా మనం కుక్ చేసి పెట్టుకున్న రైస్ మీద చికెన్ని యాడ్ చేద్దాం. ఇప్పుడు అన్నం వేద్దాము. అన్నం కూర లేయర్గా యాడ్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా లేయర్గా యాడ్ చేసుకోవాలండి కర్రీ రైస్. ఇప్పుడు దీని మీద లైట్గా కొత్తిమీరని, పుదీనాని యాడ్ చేసుకుందాం. మళ్ళీ ఇప్పుడు దీని మీద అన్నంని యాడ్ చేసుకుందాం. ఇలాగా స్టెప్ బై స్టెప్ యాడ్ చేసుకున్న తర్వాత చూద్దాం. ఇప్పుడు దీనిలోకి కొద్దిగా ఫుడ్ కలర్ని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసుకొని ఈ విధంగా గోధుమ పిండితో దమ్ పెట్టుకోవాలండి. మొత్తం పెట్టుకున్నాక చూద్దాం. చూస్తున్నారు కదా, ఈ విధంగా గోధుమ పిండితో మొత్తం దమ్ పెట్టాలండి. ఇప్పుడు ఇది 10 మినిట్స్ ఉడకాలి. అంతేనండి, చికెన్ బిర్యానీ అయితే ఉడికిపోయింది. ఇప్పుడు మనం సర్వ్ చేసుకుందాము. అంతేనండి, చూస్తున్నారు కదా, చికెన్ బిర్యానీ ఎంత బాగా రెడీ అయిపోయిందో. చూస్తున్నారు కదా, ఎంత బాగా కుక్ అయిపోయి ఎంత యమ్మీగా కనిపిస్తుందో. ఎంతో రుచికరమైన చికెన్ దమ్ లేయర్ బిర్యానీ రెడీ అయిపోయింది. రైతాతో సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది.